రైట్, వెల్కమ్ టు రేవంత్ ఎట్ 365 మారథాన్ కాన్క్లేవ్ కంటిన్యూ అవుతుంది. ఇందులో మహిళా ఇష్యూస్ అంటే మహిళలకు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటారు. మహిళల విషయంలో ఏ ప్రభుత్వాలైనా పెద్దపీట ఖచ్చితంగా మహిళలకే వేయాలి. గృహ నిర్మాణం, గృహజ్యోతి లాంటి కార్యక్రమాల్లో కూడా మహిళల పేర్ల మీదే ఇళ్ల నిర్మాణం, ఇళ్లను అలాట్ చేయడం కూడా చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఎందుకంటే మహిళలను ఆకట్టుకోవడం, మహిళలను ఆకర్షించడం వల్ల ఆ కుటుంబం ఓట్లను మొత్తం, ముఖ్యంగా రాజకీయం అంటేనే, ఎన్నికలంటేనే ఓట్ల ప్రయారిటీగా ఉంటాయి కాబట్టి మహిళలను ఆకట్టుకున్నప్పుడు కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. 50% ఏమో మహిళల ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ముందుకు వెళ్తుంటాయి. తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్ వచ్చి ఏడాది కాలం అవుతుంది. మహిళలకి రకరకాల స్కీమ్స్ అనౌన్స్ చేశారు. గృహజ్యోతి, మహాలక్ష్మి ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా 2500 ప్రతి మహిళకి ఇస్తామనే హామీ మాత్రం ఇంకా నెరవేరలేదు. అదొకటి పెండింగ్లో ఉంది. అసలు మహిళలకు ఏం జరిగింది, ఈ ఏడాది పాలనలో మహిళలకు ఏం జరిగింది, మహిళలు ఏమనుకుంటున్నారు? కేవలం మహిళా నాయకులు, మహిళా నాయకురాళ్లతో మాత్రమే ఇప్పుడు ఈ 1.5 hour మనం డిబేట్ చేయబోతున్నాం. ఇందులో నాతో పాటు జాయిన్ అవుతున్నారు మా కొలీగ్ ధనలక్ష్మి గారు. మహిళా నాయకురాలు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ధనలక్ష్మి, కంటిన్యూ చేయండి మీరు. మనం ఇప్పటి వరకు చూసాం ప్రజాపాలన విజయోత్సవాల్లో కూడా రేవంత్ అదే చెప్తున్నారు. ప్రజలు మొత్తంలో కూడా మహిళలు ఎక్కువ భాగం, మహిళల్ని ఆకట్టుకునే విషయాల్లో ముందు నుండి ఇచ్చే హామీల విషయంలో కావచ్చు, ఇప్పటి నుండి అమలు చేయబోయే పథకాల్లో కావచ్చు, మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. మీరు చెప్పినట్టు ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగం కాదు, అన్నిట్లోనూ మహిళలు ఉంటారు. 100% వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలకు సంబంధించి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న మహిళా నాయకులు ఏమనుకుంటున్నారో మాట్లాడదాం. ముందుగా మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. విజయ గారు, ఏమంటారు? ఇప్పటి వరకు అమలవుతున్న ఈ 1 year లో అమలైన పథకాలకు సంబంధించి ఏం చెప్తారు? అమలు కావాల్సిన పథకాలకు సంబంధించి మీ ఒపీనియన్? స్టూడియోలో ఉన్నారు ఆకుల విజయ్ గారు బీజేపీ నుంచి, పావని గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకురాలు, అదేవిధంగా జ్యోత్స్నా రాణి గారు ప్రొఫెసర్, టీడీపీ జాతీయ స్పోక్స్ పర్సన్, కూడా నేషనల్ స్పోక్స్ పర్సన్, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఝాన్సీ గారు ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ, అండ్ ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. పవిత్ర గారు కూడా విద్యార్థి నాయకురాలు మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆకుల విజయ్ గారు, మీరు చెప్పండి, ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ మహిళల విషయంలో ఎలాంటి వైఖరితో వెళ్ళింది? మహిళలకు ఎలాంటి లాభాలు జరిగాయనుకుంటున్నారు? ముఖ్యంగా గృహలక్ష్మి, మహాలక్ష్మి లాంటి చాలా పథకాలు మహిళలకు సంబంధించే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, అమలు చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? ముఖ్యంగా 1 year పాలన గురించి, కాంగ్రెస్ పాలన గురించి 10 TV ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు ఫస్ట్ 10 TV వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరిమణులందరికీ కూడా నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మాది. ఇవాళ ఏదో ఉత్తగా రాలేదు. ఎంతోమంది బలిదానాలు అయినటువంటి రాష్ట్రం, బంగారు తెలంగాణ అని కలలుగన్నటువంటి రాష్ట్రం. ఇవాళ 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మహిళల విషయంలో చాలా విఫలమైపోయి ఉన్నది. సరే, మొన్నటికి మొన్న సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినారు? మహిళల్ని ఉచితంగా ఫస్ట్ బస్ అని చెప్పారు. బస్ అని చెప్పేసి బస్సులో ఏసీ బస్సా, నాన్ ఏసీ, లేకపోతే మామూలు ఎర్ర బస్సా, ఈ బస్సా, ఆ బస్సా అని చెప్పలేదు. ఫస్ట్ మోసం చేసింది బస్ అనే పేరుతోని మహిళలకి ఉచితమైనటువంటి హామీలు ఇచ్చిన దాంట్లో మొత్తం పూర్తి స్థాయిలో మోసం ఎవరైనా చేసిరా ఈ తెలంగాణ ప్రజలు మహిళల్ని అంటే మొట్టమొదట అవార్డు గ్రహీతలు మాత్రం కాంగ్రెసే. ఎందుకు అనంటే ఈరోజు బస్సుల పేర్లతోని మహిళల్ని మోసం చేయడమే కాక మళ్ళీ ఈరోజు అది కూడా అమలు పెట్టలేని చేతగాని గవర్నమెంట్ అయిపోయింది. రావటమే రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడంటే, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనేసి వచ్చి అనుకున్నాం, తీరా చూస్తే ఇలా లంకె బిందెలు కాదు అనేసి. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని స్ట్రూటి ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో ఏ విధంగా పాలన జరుగుతుందనేది అయితే ఇంత చిన్నపిల్లగాని అడిగినా చెప్పినటువంటి పరిస్థితులు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా నువ్వు పోటీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి, మరి లంకె బిందెలు లేవని నీకు మొదలే తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చావు? ఇవాళ రాష్ట్ర మహిళలే కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని ఎందుకు మోసం చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ అమ్మాయిలకి 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఫ్రీగా ఇస్తా అని చెప్పినావు. ఏ అమ్మాయిలకు ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు? ఈరోజు గ్యాస్ సిలిండర్లది 1,00,00,000 కుటుంబాలకు ఇచ్చినామంట. అంటే 1,00,00,000 మహిళలే ఉన్నారా ఇక్కడ?
4 కోట్ల మంది మహిళల్లో 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ. మరి నువ్వు ఇంతమందికి అని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరుతో కావచ్చు, ఇవాళ ప్రతి ఒక్కటి ఈరోజు మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ 64 పేజీలతో ఒక ఛార్జ్షీట్ చేసినాం. అసలు ఇంకా 64 పేజీలలో నీట్గా రైతులను ఏ విధంగా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ, యువతని ఏ విధంగా మోసం చేసింది. యువతకు ఏం చెప్పినారు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు 4,000 రూపాయలు అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది. నువ్వు ఇచ్చిన 64 గ్యారంటీలల్లా ఒక 10 గ్యారంటీలన్నా నువ్వు చేయలేని పరిస్థితి. అంటే ప్రజల్ని మోసం చేయడమే. ఇది ఒక్క రకంగా మోసం చేయలే. ఇవాళ రైతాంగాన్ని మోసమే, ఇవాళ మహిళల్ని మోసమే, ఇవాళ విద్యార్థులని మోసమే. గవర్నమెంట్ స్కూల్స్, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ అండి ఈరోజు, ఎన్ని స్కూల్స్ అసలు పాడుపడినట్టున్నాయి. నువ్వేమేమి మోసం చేసినావు? ఇంద్రమ్మ రాజ్యం అన్నావు, ఇల్లు కట్టిస్తామన్నావు, ఎంతమందికి ఇట్లా చూసుకుంటూ పోతే A to Z ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏది కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థన పాలన ఎవరిదైనా ఉందంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమైంది. కంటిన్యూ చేద్దాం. ధనలక్ష్మి పావని గారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాలను అన్నింటినీ బయటకు తెస్తున్న మహిళా నాయకురాలు పావని గారు చెప్పండి, అంటే మీరు రేవంత్ సర్కారు ఏడాదిలో మీ మహిళలకు ఏమీ చేయలేదా అసలు? ముందుగా 10 టీవీ యాజమాన్యానికి నమస్తే. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ. నాతో పార్టిసిపేట్ అవుతున్న సోదరి మనందరికీ నమస్తే. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం చెప్పుకోవడానికి? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం? కాంగ్రెస్ సమస్తం ప్రజలకు సమస్తం అబద్ధాలు చెప్పుకుంటూ పరపీడన పరాయణత్వం అన్నట్టుగా చేస్తున్నది. ఏడాది పాలనలో అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎగవేతలు, కూల్చివేతలు చేస్తూ దగా చేస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని మొత్తం మహిళలనైతే 6 గ్యారంటీల పేరుతోటి, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం పేరుతోటి బురిడి కొట్టించింది. సంవత్సరం అవుతుంది, సంవత్సరంలో ఏం గ్యారంటీ పూర్తి చేసినవయ్యా అని అడిగితే ఉచిత బస్సులు పెట్టినామని చెప్తున్నారు. ఉచిత బస్సులు పెట్టి మహిళలకు గౌరవం లేకుండా చేసిండ్రు. ఉచిత బస్సు అనేది కరెక్టే, కానీ బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల విద్యార్థినిలు, మహిళలు, పురుషులు కూడా సీట్లు దొరకక, బస్సులు దొరకక అవస్థల పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు కూలీలకు, కౌలు రైతులకు పైసలు ఇస్తాము నెల అని చెప్పిండ్రు. రైతు కూలీలల్లో మహిళలు ఉంటారు. ఆ మహిళలకు ఎగ్గొట్టి ఎగనామాలు పెట్టింది రేవంత్ సర్కారు. కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టి ఎగనామాలు పెట్టింది రేవంత్ సర్కారు. రైతు బంధును బంధు పెట్టి కేసీఆర్ గారు 10,000 బిచ్చమిస్తున్నాడు. నేనొస్తా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, 100 రోజులలోనే రైతు భరోసా అమలు చేస్తా, కేసీఆర్ ఇచ్చే బిచ్చం వద్దు, 15,000 ఇస్తా అని చెప్పిండు. వానాకాలం అయిపోయింది, ఎగ్గొట్టిండు రైతు బంధును. మరి యాసంగి కూడా పంటలు రెడీ అయిపోయినాయి. ఇప్పటి వరకు కూడా రైతు బంధు లేదు, రైతు భరోసా అత్తా పత్తా లేదు. అదే విధంగా మహాలక్ష్ములు, ఇదైతే ఎంత మోసం అంటే అత్తలకు పెన్షన్ వచ్చినా నెల గవర్నమెంట్ ఉద్యోగినీలకు వడ్డట్టుగా 2,500 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500 రూపాయలు వేసిన దాఖలాలు లేవు. ప్రతి మహిళకు 30,000 రూపాయలు అప్పు పడి ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ అప్పు ఎప్పుడు తీరుస్తాడో, మరి 2,500 ఎప్పటి నుంచి ఇస్తాడో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పాలి. రైట్ పావని గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జన అవుతున్నారు ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు, మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘం నాయకురాలు పవిత్ర కూడా మనకు జన అయ్యారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ అటు బీజేపీ అటు బీఆర్ఎస్ నాయకురాలు చెప్పిన దానిపై ఇందిరా శోభన్ గారి రియాక్షన్ తీసుకుందాం. రేవంత్ 365 మారథాన్ మనం మహిళలతో మాట్లాడుతున్నాం. మహిళా నేతలు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒక్కొక్కరిగా మనం మాట్లాడుతూ వస్తున్నాం. రేవంత్ సర్కార్ 365 రోజుల పాలనలో మహిళలకు అందుతున్న పథకాలకు సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, మనం వింటూ వస్తున్నాము. సో ఇంకొంతమందితో మాట్లాడదాము. మనతో పాటు జ్యోత్స్న గారు కూడా ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. మరి ఈ మిక్స్డ్ ఒపీనియన్స్ నేపథ్యంలో ఆవిడ ఒపీనియన్ ఏంటి? మహిళలకు అందుతున్న పథకాలతో పాటు అందాల్సిన పథకాలకు సంబంధించి ఏమనుకుంటున్నారు అనే విషయంపై జ్యోత్స్న గారు.
థ్యాంక్ యూ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. ముందరగా అయితే కంగ్రాచులేషన్స్ టు ది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరేదో ఇక్కడ రేవంత్ 365 అని పెట్టిండ్రు, కాకపోతే నాకు తెలిసి అయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం 365 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం. సో కంగ్రాచులేషన్స్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వాన్ని హెడ్ చేసేది సీఎం గారే కాబట్టి అక్కడ చంద్రబాబు గారికి ఇక్కడ రేవంత్ గారికి చెప్తా, నేను ఆ విషయానికి కూడా వస్తా. ఎందుకు అని అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు మేము చెప్పినా సరే, ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెప్పినా సరే కూటమి ప్రభుత్వం అని చెప్తాం. ప్రభుత్వం అనేటువంటిది ఒక కలగలుపది, ఒక మనిషితోనే ఒక వ్యక్తితోనే నడవదు ప్రభుత్వం అనేటువంటిది. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉంది, వాళ్ళు 1 సంవత్సర కాలం పాటు పూర్తి చేసుకున్నారు గవర్నెన్స్ లో. సరే మంచులు చేసి ఉండొచ్చు, చెడులు చేసి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక సంవత్సరం పాటు పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్యానెల్లో ఉన్నటువంటి మా ఇందిరక్క గారికి, వారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ గారు, 11 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ, ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పరిస్థితులు ఏమైనా. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి నాకు తెలిసి అందరం కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా కొట్లాడినటువంటి వాళ్ళమే. ఇవాళ నేను కావచ్చు, ఇందిరక్క కావచ్చు, విజయక్క కావచ్చు, లేకపోతే నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో నేను ఐ డోంట్ ఈవెన్ నో బట్ పావని గారు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, అందరం కూడా తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించినాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. ఆ రోజున ఉన్నటువంటి TRS/BRS, మరి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏమన్నానని అని కానీ మేము ఆ రోజున కూడా ప్రశ్నించినాం. 6.5 సంవత్సరాల పాటు మహిళా కమిషన్ పెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేమిద్దరమే దాన్ని నిలబడి కొట్లాడి సాధించుకున్నాం. సో మహిళలు అనేటువంటి వాళ్ళు అంత ఈజీగా ఎట్లా తీసుకుంటున్నారో ప్రభుత్వం అనేటువంటి నాకు కొంచెం అక్కడైతే ఇబ్బంది అనిపించింది. ముఖ్యంగా మీరు మహిళలకు ఏం చేసిండ్రు అనే దానికి వెళ్ళడానికన్నా ముందర అసలు తెలంగాణ తల్లి విగ్రహంలో జరిగినటువంటి మార్పులు చేర్పుల గురించి అయితే ఒక్కసారి ఎందుకో నా మనసు ఒక తెలంగాణ వాదిగా చివుక్కుమన్నది కాబట్టి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే ఒక మహిళని అక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నామండి, ఎవరం కూడా మేము అంటే నగలేసుకోకుండా ఉండము, ఎవరం కూడా మీరు మమ్మల్ని ఎవరిని కలిపినా సరే బతుకమ్మ ఆడేటోళ్ళమే, బతుకమ్మ చేత పట్టేటోళ్ళమే, బతుకమ్మ అనేటువంటిది మా అస్తిత్వానికి ప్రతీక. ఒక కిరీటం మాత్రం పెట్టుకోలేరు అనుకోండి. ఇప్పుడు మహిళ అనేటువంటిది ఎప్పుడు కిరీటం తోటే ఉంటదండి. దట్ ఈస్ అన్ అన్టోల్డ్ థింగ్. మహిళ అనేటువంటిది ఎప్పుడు కిరీటం తోటే ఉంటుంది. అంటే మీరు తప్పు పడుతున్నారు మార్పులని. నేను మార్పులను తప్పు పట్టడం, మార్పులు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం డైలాగ్ లో ఉండాలండి. ఇప్పుడు గత 10 సంవత్సరాల TRS పాలనలో తప్పులు జరిగినాయి, ఎండగట్టినాం. మేము ప్రశ్నించిన ప్రతిసారి మా మీద కేసులు పెట్టిండ్రు, మేము ప్రశ్నించిన ప్రతిసారి మమ్మల్ని ఈడ్చుకెళ్లి జైళ్ళల్లో వేసిండ్రు. ఇవన్నీ మేము చూసినాం కాబట్టి ఏ రోజున ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే, ఏ రోజున కూడా మహిళా సమస్యల పట్ల మాట్లాడనీయాలి, ఏ రోజున కూడా మహిళల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం లేదు అని మేము చెప్పిన రోజున మమ్మల్ని విమర్శించిండ్రు, మా మీద ట్రోలింగ్స్ చేయించిండ్రు, మమ్మల్ని ఇష్టారీతిన మాటలు అనిపించిండ్రు. నేనేమంటే మీరు వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తే 10 సంవత్సరాలు వాళ్ళు ఎలగబెట్టిండ్రు చేయలే, మరి ఇవాళ మీరు సంవత్సరం పాటు మీరే ఎలగబెట్టిన మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి కదా. నా ప్రశ్న ఒకటే, ఇవాళ రోజున అభ్యంతరాలు ఉన్నాయా తెలంగాణ తల్లి విగ్రహం పట్ల? అభ్యంతరాలు ఒకటి ఏంటిది అంటే జీవో ఏదో పాస్ కాలేదు అనేటువంటిది ఒక అభ్యంతరం ఉన్నది. మీరు ఒకవేళ ఉన్నటువంటి విగ్రహం నమూనా మీద మీకు ఏదైనా మార్పులు చేర్పులు చెయ్యాలంటే అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? మా అస్తిత్వం మీద ఎందుకు దెబ్బ కొట్టిండ్రు? బతుకమ్మ అనేటువంటిది మా అస్తిత్వం. అది ఏదో కవిత తెచ్చిందో ఇంకోళ్ళు తెచ్చిందో ఇవాళ రోజున ఇంకెవరన్నా తెచ్చిండ్రో కాదు. మా చిన్నప్పటికెళ్ళి నేను పుట్టినకెళ్ళి ఆడుతున్నా, నా అమ్మ నాన్నలకెళ్ళి ఆడుతున్నాము, అది మా అస్తిత్వం. అస్తిత్వం అది. దాన్ని మీరు ఎట్లా మీ ఉన్నటువంటి దాంట్లో ఎట్లా తీసేసింది? ఇంకొకటి బతుకమ్మ వెళ్ళిపోయింది, అభయహస్తం వచ్చి నేను ఐ వాస్ కమింగ్ టు దట్. ఎందుకనంటే ఏ ప్రతీక అయినా సరే మనము ఒక పార్టీని రిప్రజెంట్, మేము ఆ రోజున కూడా మనం చెప్పినటువంటి అభ్యంతరం ఏంటిదంటే పింక్ కలర్ చీర ఎట్లా కడతారు అన్నాం. మేము ఆ రోజున అన్నాం, బరాబర్ అన్నాం, పింక్ కలర్ చీర ఎట్లా కడతారు అన్నాం. కానీ ఇవాళ రోజున నువ్వు ఏకంగా చీర రంగు కాదు కదా, చెయ్య పెడతావు కదా, నీ ఎలక్షన్ గుర్తా పెడతావు కదా, ఎక్కడికి వెళ్ళి పెడతావు? వాళ్ళు ఏమన్నా కారు పెట్టుకున్నారా, మేమేమన్నా సైకిల్ పెట్టినామా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కమలం పెట్టినరా? నువ్వెట్లా చెయ్యి గుర్తు పెడతావు? ఇంకొకటి, మనం అక్కడ మాట్లాడుతున్నది తల్లి గురించి, అమ్మ గురించి. అమ్మ ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి దానిలాగా ఉంటది, నిన్ను హక్కున చేర్చుకునేటువంటి దానిలాగా ఉంటది. సో ఆ డిపిక్షన్ అనేటువంటిది ఎందుకో మారింది. నేను ఒకటి చెప్తానండి, నా అభ్యంతరం ఏంటిది అంటే మీరు ఎందుకు మాట్లాడలే? అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మీకు అబ్జెక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీయే కాదు కదా తెలంగాణ అంటే, ఎట్లయితే TRS కాదో తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు కదా, అందరం తెలంగాణ వాదులమే కదా, అందరం తెలంగాణలో భాగస్వామ్యులమే కదా, అందరం ఇవాళ రోజున ఈ కట్టుకున్న చీరల నడుముకు బిగించి, మేము కొంగు నడుముకి బిగించి రోడ్ల మీద వస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఏ ఒక్కని జాగీరో కాదు కదా తెలంగాణ. మీరు మార్పులు చేయదలుచుకున్నప్పుడు
తెలంగాణ వాదులతోని వివిధ పార్టీలతోని వాళ్ళు ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళిండ్రు, నాకు నిజంగా మంచిగా అనిపించింది, వెళ్ళిండ్రు కేసీఆర్ గారిని పిలిచిండ్రు, మంచి మంచి ఇష్యూ అంట నేను. కానీ మీరు అదే అన్ని పార్టీల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చూస్తున్నా కదా, అందులో చిన్న అభ్యంతరం నాది కూడా ఉంది. కేసీఆర్ ని వెళ్ళి పిలిచారు, అందులో కూడా నేను రాజకీయమే ఉందంట. ఎందుకంటే అంటే ఆ విగ్రహంలో మార్పులను బీఆర్ఎస్ ఖండిస్తుంది, ఆ విగ్రహాన్ని ఒప్పుకోమని చెప్తుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్తుంది. అలాంటప్పుడు కేసీఆర్ వస్తారా? రాదు కదా. కళ్యాణ్ గారు నేను ఒక విషయం చెప్తా, నేనేమంటున్నా ఇక్కడ ప్రధానంగా తను మాట్లాడుతున్నది ఏంటంటే తెలంగాణ తల్లి అనేటిది ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటిది అంటే మీరు పోయి పిలిచిండ్రు కదా, నేను స్వాగతిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మూవ్ ని నేను స్వాగతిస్తా. ఎస్, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకి, మీరు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రికి మీరు ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇచ్చిండ్రు, వెళ్ళిండ్రు, ఇంటికి వెళ్ళి పిలిచిండ్రు ఒక అధికారిక కార్యక్రమం. నేను దాన్ని స్వాగతిస్తా. కానీ తెలంగాణ తల్లి అనేటువంటిది ఎవరి జాగీర్ కాదు కదా. అలాంటప్పుడు మీరు మార్పులు చేర్పులు చేయదలుచుకున్నప్పుడు అందరినీ సంప్రదించాలి కదా. సంప్రదించకుండా ఇవాళ అది చేసినప్పుడు అంటే ఒక మాట ఏమొస్తుందంటే, ఇవాళ రోజున మీరు చాలా అంటే నాతోటి కొంతమంది అన్నమాట, ఇది వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్, వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తేనే ఏమంటున్నారు అని అంటే, ఎందుకు తెలంగాణ తల్లిని మీరు బీద దీంట్లో ఎందుకు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి అనేటువంటిది ఇప్పుడు నిజంగానే ఊళ్ళల్లో పట్టుచీరలు కట్టుకోరా? తెలుగు తల్లి ఊళ్ళలో పట్టుచీరలు కట్టుకోరా? ఇవాళ నేను పట్టుచీర కట్టుకొని వచ్చిన అంటే నేను తెలంగాణ బిడ్డను కాదా? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుచీరలు కట్టుకొని వచ్చిన అంటే తెలంగాణ బిడ్డలు కాదా? అంటే యూ కెనాట్ డిఫరెన్షియేట్ ఆన్ దోస్ టర్మ్స్. ఇంకొక పాయింట్ ఏంటిది అని అంటే, ఇవాళ బీద రిచ్ ఇది పాయింట్ కాదు. అక్కడ మీరు ఒక అధికారికమైనటువంటి ఒక చిహ్నాన్ని మీరు మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు పెట్టినప్పుడు అదే తప్పు చేసిండు కదా. ఎవరిని సంప్రదించలే కదా, వాళ్ళు సంప్రదించకుండా వాళ్ళు ఇష్టారీతిని వాళ్ళు పెట్టుకున్నారు. నేనేమంటా అంటే, సరే మంచో చెడో పెట్టిండ్రు, అందులో మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, లేదని నేను అంటలేదు. అబ్జెక్షన్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ని రేజ్ చేసేటువంటి అవకాశం ఆ రోజున వాళ్ళు ఇయ్యలే. ఇవాళ మీరు కూడా అదే చేస్తుంటే అంటే నియంతృత్వ ధోరణిలో వాళ్ళు పోయినరు, ఇవాళ మీరు కూడా నియంతృత్వ ధోరణిలో పోతే రేపు పొద్దున ఏం మిగులుతుంది? ఇక్కడ ఇంకొక విషయం, మహిళలకు సంబంధించినటువంటి అంశానికే వద్దాం మనం, నాకున్న టైం కొంచెం తక్కువ ఉంది. మహిళలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇవాళ రోజున కీలకమైనటువంటి 2 శాఖలు, వాటి డైరెక్ట్ ఇంపాక్ట్ మహిళల మీద పడుతుంది. ఒకటి హోంమంత్రిత్వ శాఖ, ఇంకొకటి విద్యాశాఖ. ఈ రెండిట్లో ఉండాల్సినటువంటి వాటి అన్నిటికీ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది మహిళల పట్ల పడుతుందండి. ఇవాళ ఆ 2 శాఖలు కూడా ముఖ్యమంత్రి వర్యులు తమ వద్దనే పెట్టుకున్నారు. అంటే కీలక శాఖలు కాబట్టి పెట్టుకున్నారేమో. మీరు కీలక శాఖలు కాబట్టి పెట్టుకున్నారు. కానీ ఆ రోజున నేను గివింగ్ యూ అనే చిన్న ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు, ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వంలో విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ విద్యాశాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిండు. ఎట్లకెళ్ళొచ్చిండు? వాళ్ళు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో ఒప్ప. నేను ఇంకో విషయం ఏంటంటే, విద్యాశాఖ, హోంశాఖ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. దానికి మీరు సెపరేట్ గా యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. అండ్ ముఖ్యమంత్రిగా తనకి చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారండి, ఆయనకి ఎన్ని ఉంటాయి? మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలి, సంక్షేమం చేయాలి, ఒక మంచి పాలన అందించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా టైట్ అండ్ బిజీ స్కెడ్యూల్ లో ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజు మీరు గమనించండి, ఆల్మోస్ట్ 1 year కదా, 1 year లో ఎన్ని సందర్భాల్లో మనం ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చూసినాం సంక్షేమ హాస్టల్స్ లో. నేను ఇందిరక్కనే ఈ విషయాల మీద ఎండగొట్టి పారదొబ్బినాం బీఆర్ఎస్ వాళ్ళని. అదేంటది నిజామాబాద్ దగ్గర బాసర IIIT మీదనైతే బీఆర్ఎస్ వాళ్ళు కనీసం నోటి మాట తీయలేకపోయింది. ఆ రోజు మేము మాట్లాడినప్పుడు పరిగెత్తకుండా కేటీఆర్ పోయింది అక్కడికి పిల్లలతో మాట్లాడాలని. మేం చేసిందే కదా. మరి వాళ్ళు ఇదే ఇందిరక్కను కూడా నేను అడగాల్సిన పరిస్థితి ఏంటంటే, మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దయచేసి ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నాము, లెట్స్ మేక్ ఇట్ అ మోర్ ఇన్క్లూజివ్ గవర్నమెంట్. ఏదో ఒక నియంత్రణ పోగొట్టుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారేమో, నాకు తెలియదు. మాకైతే అట్లా అనిపిస్తలేదు. ఒక నియంత పోయి ఇంకొక నియంత వచ్చిందేమో అని మాకైతే అనిపిస్తున్నది ఒక రకంగా. మహిళలకు ఏం జరగలేదంటారా? నేను ఒక విషయం చెప్తాను, మహిళలకు ఏం ఇప్పుడు ఇందాక పావని గారు మాట్లాడిండ్రు, మహిళా గౌరవాన్ని కొంచెం భంగం కలిగించిండ్రు, ఉచిత బస్సు ఇచ్చాను, అది తప్పంట నేను. ఎందుకనంటే ఉచిత బస్సు అనేటువంటిది మహిళల్ని మనం గుర్తించుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి వివిధ సాధక బాధకాలని అర్థం చేసుకొని వాళ్ళని ఒక హయ్యర్ పొజిషన్ లో పెట్టడానికి చేసింది. దానికి సబ్స్టాన్షియేటివ్ గా ఎక్కడన్నా తప్పులు జరిగితే ఖచ్చితంగా మనం దాన్ని ఇంకా కొన్ని బస్సుల నెంబర్లు పెంచమని చెప్పండి. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆల్రెడీ.
ఉచిత బస్సు తప్పు అనలేదు, బస్సుల శాతాన్ని సంఖ్య పెంచాలని అన్నారు. దాంతో పాటుగా మీకు గుర్తుండుంటే నేను ఇక్కడ కంపారిజన్ తీసుకురావాలి. మా ప్రభుత్వం అక్కడ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో మేము ఇస్తామన్నటువంటి మొట్టమొదటి హామీ పెన్షన్లు పెంచి ఇస్తామన్నాం. ఎందుకంటే వీటిలో ఈ ఇష్యూస్ అన్ని కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు విమెన్ అండ్ కరెక్ట్. సో ఇవాళ పెన్షన్స్ పెంపు అనేటువంటిది ఇంకా కూడా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. నెక్స్ట్ మూమెంట్ పెంచాము, మేము రాగానే పెంచినాము, ఎరియర్స్ తో సహా ఇచ్చినాము, ప్రతి నెల 1వ తారీఖునే ఇస్తున్నాము, ఇంకా 1వ తారీఖు వర్కింగ్ డే కాకపోతే 30వ తారీఖునే ఇచ్చినాము. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. ప్రయారిటైజ్ చేసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకుంటా పోతా అంటే నడవదు. ఎందుకనంటే అట్లా నడవదు కాబట్టే దించిండ్రు, ఒక ప్రభుత్వాన్ని దించిండ్రు. మీరు అదే చేస్తే మిమ్మల్ని కూడా దించుతారు. రేవంత్ at 365 మనం చూస్తున్నాము. మనకి ఇప్పటి వరకు కూడా పొలిటికల్ యాంగిల్లో మహిళలకి అందుతున్న పథకాలకు సంబంధించి కావచ్చు, ఇంకా ఏం జరగాలి, ఏం మార్పులు కోరుకుంటున్నారు అనే విషయాలపై మాట్లాడారు. అయితే విద్యార్థి లోకం ఏం కోరుకుంటోంది, విద్యార్థులకు అందుతున్న అంశాలకు సంబంధించి ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ గారు ఏమనుకుంటున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా 10 TV వారికి, నాతో పాటు ఉన్నటువంటి సోదరి మనులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి కాన్సెప్ట్ నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక అజెండాతో ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిందే విద్యార్థులు, నిరుద్యోగులు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కేసీఆర్ నేను చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన అని చెప్పేసి అక్కడ ఉన్న ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను కావచ్చు, నిరుద్యోగ యువతని కావచ్చు, తన ఉద్యమం వైపు మలుచుకున్నటువంటి ఘనత కేసీఆర్ది. అదే విధంగా చూసుకుంటే మేము తెలంగాణ ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా మొత్తానికి కూడా ఏ కాంగ్రెస్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఎవరింట్లో కూడా ఎవరు బలిదానాలు చేయలేదు. 1200 మంది విద్యార్థి నాయకులు, నిరుద్యోగ యువత ప్రాణత్యాగాలు చేసి కొట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో ఇస్తేనో భిక్షం వేస్తేనో తెలంగాణ రాష్ట్రం రాలేదు. ముందుగా ఇదందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. నాడు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, నేను ఒక బానిసగా పనిచేస్తా, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి వాళ్ళ యువత యొక్క ఆవేశాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకొని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా నమ్మించి మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలనే ఒక అంశాన్ని అసలు లేకుండా చేసి తెలంగాణ ఆంక్షలను ఆశయాలను నీరుగార్చినటువంటి ఘనత కేసీఆర్ది. సో మీరన్నట్టు ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల్లో ఈ నియామకాలు స్టూడెంట్స్ కి అవసరమైనది. ఒక స్టూడెంట్ దశ నుండి క్రాస్ చేసిన తర్వాత ఈ ఉద్యోగం అనేది లేకపోతే ఇంకా అగమ్య గోచరం వాళ్ళ పరిస్థితి. మరి నియామకాలకు సంబంధించి మీరేమంటారు? అక్కడికే వస్తున్నానండి. ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది కేసీఆర్ గవర్నమెంట్ లో. అదేవిధంగా అప్పుడు ఎలక్షన్స్ కి అధికారంలోకి రాకముందు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నారు, KG to PG ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిరు. హామీలు అయితే అట్టహాసంగా హామీలు ఇచ్చిరు, కానీ అమలు విషయానికి వస్తే సున్నా. ఎంతో మంది తెలంగాణ అంటే ఝాన్సీ గారు, కేసీఆర్ ప్రభుత్వం మీరు చెప్పినట్టు చాలా తప్పులు చేసింది అని అనుకుందాం. తప్పులు చేసింది కాబట్టి వాళ్ళని దించేశారు, కాంగ్రెస్ ని ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏడాది నుంచి కాంగ్రెస్ పాలన పట్ల మీరు ఎలా చూస్తారు అంటే నియామకాలు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, దాన్ని అంగీకరిస్తారు. మహిళలకు ఉచిత బస్ అని చెప్తున్నారు. 55,000 ఉద్యోగాలు మళ్ళీ మీరు మాట్లాడదాం, ముందు విద్యార్థి నాయకులతో మాట్లాడదాం. 55,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటున్నారు, అందులో 30,000 మా నోటిఫికేషన్ అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది, అది వేరే విషయం. అంటే మహిళలకు కానీ విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు మీకు స్కూటీలు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే కేసీఆర్ పాలనకి రేవంత్ పాలనకి, ఏడాది రేవంత్ పాలనకి కంపారిజన్లో మహిళలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏది బెటర్గా మీకు కనిపిస్తుంది? ఇక్కడ మారింది ప్రభుత్వాలు మాత్రమే తప్ప సమస్యలు తీరలేదు. విద్యార్థుల బతుకులు గాని నిరుద్యోగుల బతుకులు గాని మారిందైతే లేదు. ఆ 10 సంవత్సరాలు చెయ్యలేనిదే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తదని చెప్పేసి అదే విద్యార్థి నిరుద్యోగ యువత ఏకమైతేనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కూర్చున్నాడు. కానీ ఈ సంవత్సర కాలంలో కూడా అంతకుముందు ఎలక్షన్స్ కి ముందు ప్రచారాల్లో మాత్రం అట్టహాసంగా వీళ్ళు కూడా హామీలు ఇచ్చిండ్రు. ఇచ్చి ఇప్పుడేమంటున్నారు, మేము వచ్చి సంవత్సరమే అవుతుంది కదా,
10 ఏళ్లలో చేయలేదు మేము చేస్తామా అంటే 10 ఏళ్లలో చేయలేదు మేము చేసి చూపిస్తామనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో, దిల్సుఖ్ నగర్ లాంటి సెంటర్లలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా మళ్ళీ అదే ఉద్యమాలు చేస్తున్నారు కదా. స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చే హామీలు ఇచ్చినారు కదా, మళ్ళీ అదే ఉద్యోగాల కోసం మళ్ళీ ఉద్యమం చేస్తుంటే ఏ ఒక్కరు స్పందించారు? ఏ ఒక్కరు వచ్చి హామీ ఇవ్వరు, వాళ్ళ సమస్యలు తీర్చారు? ఆడబిడ్డలే రాత్రింబవలు కూర్చొని వాళ్ళని అక్రమంగా ఎంత దారుణంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా ఎన్నే ఉన్నాయి. మీకు వాళ్ళకు తేడా ఏముంది? మిమ్మల్ని నమ్మినందుకు మీరు కూడా నమ్మించి గొంతుకొస్తున్నారు అనే కదా దీనికి. రైట్ రైట్ మీరు చెప్పాలి పవిత్ర గారు. జిల్లా కన్వీనర్ ఆవిడ. సో స్టూడెంట్ కి సంబంధించి ఏం చెప్తారు? విద్యార్థుల సమస్యల పట్ల ఇప్పుడు ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ఉన్నట్లు మీకు కనిపించిందా? మీకు ఇంకా ఇష్యూస్ అలానే కంటిన్యూ అవుతున్నాయా? గత 10 ఏళ్లుగా ఉన్న ఇష్యూస్ ఇప్పటికీ ఉన్నాయా? ఏమైనా నెరవేరాయా ఈ ఏడాది? ముందుగా 10 టీవీ యాజమాన్యానికి నా నమస్కారాలు, అలాగే ప్రేక్షకులకి మరియు నా తోటి వారికి నా నమస్కారాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 365 డేస్ అవుతుంది. 365 డేస్ లో నాకు తెలిసిన పాజిటివ్స్ ఏంటి అని అంటే, మెస్ డైట్ కాస్మెటిక్ చార్జెస్ పెంచారు. ఓకే, ఇదైతే విద్యార్థులకి పెంచడం అనేది ప్లస్ పాయింట్. కాకపోతే పెంచారు, కాకపోతే ఏంటి అని అంటే నాణ్యమైన ఫుడ్ అయితే రావట్లేదు. ఫుడ్ పాయిజన్ చూసుకుంటే నిన్న కూడా ఆదిలాబాద్ లో కానీ వికారాబాద్ లో నిన్నటి వరకు కూడా మహిళలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో లేడీస్ హాస్టల్లో వాళ్ళు ఇప్పటికి కూడా హాస్పిటల్లో ప్రాణాలతో కొట్లాడుతూనే ఉన్నారు. దానికి మెస్ ఛార్జెస్ పెంచారు, కానీ దాన్ని ఎందుకు అమల్లోకి తీసుకురావట్లేదు? ఇది విద్యార్థి నాయకులుగా మేము అడుగుతున్నాము. మేము రోడ్డుపైకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అన్యాయమైన అరెస్ట్ చేస్తున్నారు. ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. 365 డేస్ లో ఓకే, ఇంకా పాజిటివ్స్ ఏంటి అని అంటే విద్యా కమిషన్ వేశారు. ఓకే, అది పాజిటివ్. తర్వాత వీసీ యూనివర్సిటీస్ కి వీసీలను నియమించారు. కాకపోతే ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కి లేరు, అది కూడా మాక్సిమం నిర్మించారు. అలాగే డిఎస్సి పేరుతో 11,000 జాబ్స్ వచ్చాయి. అలాగే గ్రూప్ 2 లెక్చరర్ పోస్టులు కూడా భర్తీ చేశారు. నెగిటివ్ విషయానికి వస్తే హామీలు విద్యార్థి శాఖకి 15% ఇస్తామనేసి మొదటి హామీ చేశారు, కానీ 7.75% మాత్రమే హామీ ఇచ్చారు. ఎందుకు ఇది ఇలా జరిగింది? మరి విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేశారు? మేమున్నాము అనేసి ధైర్యం ఇచ్చిన వ్యక్తులు ఎందుకు మరి ఇలా చేశారు? ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది? అలాగే గురుకులాల ఇంకా కూడా అద్దె భవనాలలోనే పక్కా భవనాలు లేవు. చాలా అంశాలు ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి చాలా అందరూ మాట్లాడారు. ఇందిరా శోభన్ గారితో కూడా ఇప్పుడు మనం మాట్లాడాలి. వీళ్ళందరి అనుమానాలకు కానీ, వీళ్ళందరి ప్రశ్నలకు కానీ, వీళ్ళందరి సంధించిన బాణాలకు కానీ సమాధానం మీరు చెప్పాలి ఇందిరా శోభన్ గారు. అంటే ఇంకా కూడా ఉన్నాయి కదా, మాట్లాడదాం, కంటిన్యూ ఇంకా చేద్దాం మనం. ఇందిరా శోభన్ గారు మీరు చెప్పండి. చాలా అంశాలు ఉన్నాయి. మీ ప్రభుత్వంపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో అమలవుతాయి, ఎన్నో జరిగిపోతాయని. ముఖ్యంగా జ్యోత్స్న గారు చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను మార్చేయడం. ఒక రాష్ట్రానికి ఇప్పుడు 2 తల్లులా అనే రకంగా ఉంది పరిస్థితి. బీఆర్ఎస్ మీరు పెట్టిన తల్లిని అంగీకరించట్లేదు, మీరు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని ఒప్పుకోవట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటి? ఇది ఇంతేనా? అదే విగ్రహం ఉంటుందా? లేకుంటే మహిళల సమస్యల పట్ల మీరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు వచ్చిన అంశాలకు సమాధానం ఏంటి మీది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి నా సోదరి మనులకు అందరికీ కూడా, అలాగే 10 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే అండి. 365 రోజులు పూర్తి చేసుకొని ఇవాళ ఒక 1 year సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి సరే, ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాడుకుని ప్రతిపక్షం ఎప్పుడు కూడా అపోజిట్లోనే ఉంటుంది కదా. సో కాబట్టి చేసిన దాంట్లో అసలు చేయలేదని చెప్పలేము, మొత్తము చేసిందని కూడా చెప్పలేము. సో ఇన్ ప్రాసెస్ కాబట్టి నేనేమంటానంటే 1 year కంప్లీట్ చేసుకున్న దాంట్లో ఏం చేశారన్నది మనం బేరసారాలు వేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, తనే హామీలు ఇచ్చారు పార్టీ తరపున. అదే ప్రభుత్వం ఇవాళ వచ్చింది కాబట్టి దాంట్లో ఎంతవరకు మనం సక్సెస్ రేట్లో ఉన్నాం, ఇంకా ఎన్ని అడుగులు ముందుకు వేయాలి అన్న దానికి మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుంటున్నాం. సో దాంట్లో భాగంగానే ఆ రోజు అన్న భాగస్వామి, ఇవాళ కూడా అన్ననే భాగస్వామి కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి మంత్రివర్గమైన, పార్టీ అయినా, కార్యకర్త అయినా అందరికీ కూడా, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది శుభదినంగా మనం తెలియజేయాల్సిన అవసరం. ఎందుకు శుభదినం అంటున్నంటే 10 సంవత్సరాలు ఎంతో ఏరుకోరి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం అన్నది ఎక్కడా కూడా మనకి కనిపించలేదని పదే మనం మాట్లాడినాం. తెలంగాణ ప్రజలు కారం మెతుకులు తిన్నా సరే కానీ ఆత్మగౌరవంతో బతకాలని అనుకుంటారు. కానీ ఆత్మగౌరవాన్ని
ఒక నలుగురు వ్యక్తుల మధ్య ఒక గడిలో బందీ అయింది. దీని నుంచి మనం బయటకు రావాలని పార్టీలకు అతీతంగా మేధావి వర్గాలు అయ్యుండొచ్చు, అందరూ సబ్బండ జాతులు సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మారాలి అని కోరుకున్నారు. అందులో మనం అందరం కూడా సక్సెస్ అయ్యినాం. సో ఇక్కడ ఈవెన్ జర్నలిజం ఆల్సో, జర్నలిస్ట్ సోదరులు కూడా దీంట్లో భాగస్వాములు. కాబట్టి నేనేం తెలియజేస్తున్నానంటే తీసుకున్నటువంటి అంశాల వారీగా ఫస్ట్ డే రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయగానే స్వేచ్ఛ ఎట్లొచ్చిందనే దానికి ఎవరు కూడా ప్రగతి భవన్ ను చూడనటువంటి వాళ్ళకి ప్రగతి భవన్ వెళ్ళడానికి టచ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదన్నటువంటి వాళ్ళు కూడా ఈవెన్ ఇన్క్లూడింగ్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చాలా చూసాం. అంటే అప్పుడు ప్రగతి భవన్ హామీలను వదిలేసి ప్రగతి భవన్ ని చూపెట్టడానికే అధికారంలోకి వచ్చినాం మేము ప్రజలకు అనే విధంగా చెప్తున్నారు. పావని గారు ఇందిరా శోభన్ గారు చెప్పిన దాంట్లో ప్రగతి భవన్ చూపిస్తామని లేదు, ప్రగతి భవన్ లోకి వెళ్లే అవకాశం లేదు. అప్పటి వరకు మేము అంటే భుజాలు దర్పుకున్నట్టుగా ఎందుకు తొందర రీచ్ అవ్వాలంటే చెప్పిన వర్షన్ వెళ్ళింది, నా వర్షన్ వెళ్ళాలి కదా, నేనేం చేసినాను దానికి. సో ఆ రోజు ప్రగతి భవన్ అనేది ఇది అందరిది, ఒకరి సొత్తు కాదు, ఒక వ్యక్తి సొత్తు కాదన్న దానికి సింబాలిక్ గా ఆ రోజున్న కంచెని తెంచారు. ఆ రోజు ప్రజలు అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా ఈ రోజు వరకు మన కళ్ళ ముందు తారసలాడుతున్నాయి. ఇక్కడ సక్సెస్. రెండో విషయం, ఇవాళ ఒక సెక్రటరేట్ కట్టిన తర్వాత ఆ సెక్రటరేట్లు కూడా ప్రతిరోజు ఎవరైనా విజిటర్స్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. ఒక అధికారిని కలవడానికైనా, ఒక ఎమ్మెల్యేని కలవడానికైనా, ఒక మంత్రిని కలవడానికి కూడా పర్మిషన్ ఉంది. ఈవెన్ ఒక జర్నలిస్ట్ సోదరు స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఒక ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇవాళ ఆ స్వేచ్ఛ ఉంది. సో ఇక్కడ స్వేచ్ఛ పరంగా మనం సక్సెస్. మూడో విషయానికి వచ్చినట్లు ఇక అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు సంక్షేమ పథకాల విషయంలో ఇట్ ఈస్ ఏ కంటిన్యూటీ ప్రాసెస్. ఏదైనా కూడా ఓం భూమ్ ఏమంటే భద్రగా చెప్తారు కదా, దాన్ని ఏమంటారు, అబ్రకదబ్రా లాగా ఒకటేసారి రాత్రికి రాత్రి అయిపోవాలని మనం ఎవరము కూడా కోరుకోం. ఎవరమైనా కూడా కొంత సమయాన్ని వెయిట్ చేస్తాం. బట్ ఇందులో ప్రామాణికంగా ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయి అన్నది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే మహిళలకి 48 hours లో ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ ఉమెన్ గా మీరు ఆలోచించండి, ఒక ఆడబిడ్డ ఈడ బస్సు ఎక్కి ఆడ బస్సు దిగాలి అని అనుకున్నప్పుడు ఆమె ఛార్జెస్ కూడా ఆమెకి భారం అయ్యే పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సగటు మహిళ గురించే ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. కాబట్టి ప్రభుత్వం అక్కడ సక్సెస్ అయిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె ఒక నెలకి తన ఛార్జెస్ పేరు మీద ఎంత లేదన్నా 1000-1200 రూపాయలు అక్కడ ఆమెకు సేవ్ అవుతున్నాయి. ఇక్కడ సక్సెస్. రెండో విషయం, ఇవాళ కరెంటు, ఇంట్లో కరెంటు 200 యూనిట్ల కరెంటు. 200 యూనిట్ల కరెంటు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. మీరు మరి ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేయకుండా కేవలం 49 లక్షలకే మీరు చేస్తున్నారు ఎందుకు అని అడిగే ప్రశ్న అందరిలో చాలా మంది మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ పవర్ కి సంబంధించినటువంటి 200 యూనిట్స్ అనేది కట్ ఆఫ్. మనం సిస్టమ్ లో దాన్ని మన కట్ ఆఫ్ గా పెట్టినప్పుడు ఒక్క యూనిట్ పెరిగిన సిస్టమ్ తీసుకోదు. కాబట్టి నీకు వైట్ రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఆ పాలసీలో నీవు రావు. కాబట్టి ఇక్కడ మీరు 49 లక్షలకు మాత్రమే యావరేజ్ అండ్ మనకి ఆ ఫిగర్ కి వచ్చినామనేది మనం గమనించాలి. ఇక్కడ సక్సెస్. దీనివల్ల ఎంత లేదన్నా ఒక ఇంట్లో ఆ మహిళకి, మహిళ అయిండొచ్చు పురుషుడు, ఆ ఫ్యామిలీకి ఎంత లేదన్నా సింపుల్ గా 2000 రూపాయలు ఇక్కడ సేవ్ అవుతున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మూడో విషయం, సిలిండర్ కి సంబంధించి 500 సిలిండర్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకున్న వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్ వాళ్ళు మీరు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి టెక్నికల్ గా ఏమైనా అంశాలు ఉంటే వాటిలో ఎక్కడన్నా మీరు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ అవి అప్లై చేసుకుంటే డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు కేవైసీని కనుక సబ్మిట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా ప్రభుత్వము తన యొక్క ప్రాసెస్ ని కొనసాగిస్తుంది. సో ఇక్కడ మహిళకు సంబంధించినట్టు మన ఇంట్లో ఒక కామన్ మహిళగా ఇక్కడ మనం సక్సెస్ లో ఉన్నాం. ఇక రైతుకు సంబంధించినట్లయితే రైతు అంటే మగ రైతు అయినా మహిళా రైతు అయినా, మగ రైతు చేసిన ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అది బెనిఫిట్ అయ్యేటువంటి విషయం. ఓవరాల్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం ఖర్చు చేసింది 58,420 కోట్ల రూపాయలు. దీనిపైన మనం పెట్టిన రకరకాలుగా. సో రకరకాలు ఏంటంటే రుణమాఫీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ మనం అప్రిషియేట్ చేయాలంటే కనీ విని ఎరగని విధంగా. ఎందుకు అనంటే ఈ రాష్ట్రము 7 లక్షల కోట్ల అప్పులో ఉంది. 7 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పుడు ఈ అప్పుల నుంచి 7 లక్షల కోట్లు కాదు 4 లక్షల కోట్ల అప్పులే వేసిండ్రు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేసింది. మరి ఆ 1,00,000 కోట్ల అప్పులు చేసి ఏ ప్రాజెక్టు కట్టిండ్రు, ఏ మెడికల్ కాలేజీ కట్టిండ్రు, ఏ సచివాలయాన్ని కట్టిండ్రు, సో ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన 7,00,000 కోట్ల అప్పుల్లో క్రియేట్ చేశారు. అది రాంగ్. మీరు చెప్పినటువంటిది 30,000 కోట్ల రూపాయలు పర్ హెడ్ పైన కేసీఆర్ దిగిపోయినాడికి ఉన్నటువంటి అప్పు, ఆ అప్పును భరించాల్సిన బాధ్యత ప్రజల పైన పడ్డది. కలిపి 7,00,000 కోట్లు. ఇప్పుడు అది కార్పొరేషన్ అప్పులు అయి ఉండొచ్చు, జనరల్ అప్పులు అయి ఉండొచ్చు. ఓవరాల్ గా జరిగినటువంటి అటు వివిధ కార్పొరేషన్ల పేరుతోటి ఎంజాయ్ చేశారు, మజా చేశారు, 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు, దేశ విదేశాల్లో సంపాదించి పెట్టినారు. ఇవాళ అవి మాట్లాడాలనుకుంటే బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ మీ అప్పులేంది, మీ ఆమ్దాలు ఎందుకు పెట్టండి సమాజం ముందు. ఈ సమాజం తెలుసుకుంటది ఎవరు ఎక్కువ. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ కాళేశ్వరం పేరుతోటి మీరు చేసినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధులైనా, రాష్ట్రంలో పింఛన్లకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులైనా, ఇవాళ ఎంప్లాయీలకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ అమౌంట్ అయినా, ఏది అయినా కూడా అన్ని ఆ కాళేశ్వరం బొక్కల పోసిరు. ఆ బొక్కల పోసి ఇవాళ ఎవరి సంపాదన పెరిగింది? మెగా కృష్ణారెడ్డి సంపాదన పెరిగింది. ఇవాళ కుక్కలోకుంట్ల కుటుంబం సంపాదన పెరిగింది. కామన్ మ్యాన్ కి ఏమొచ్చింది కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే చెప్పాం మనం తెలంగాణ ప్రజలకి. ప్రజలు అనుభవించున్నారు. పింఛన్ 1వ తారీఖు నాడు ఇచ్చే పరిస్థితి లేకుండా, జీతాలు 1వ తారీఖు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తుంది, 1వ తారీఖు నా పెన్షన్ ఇస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లె 1,00,000 కోట్ల అప్పు చెప్పిందని చెప్పింది. ఇది రాంగ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తెచ్చింది కేవలం 51,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినాం. దీంట్లో సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టింది 61,000 కోట్ల రూపాయలు. ప్రతి నెల 6,500 రూపాయలు ఇవాళ మేము వడ్డీకి కడుతున్నాము. కిస్తీలకి వడ్డీకి కలిపి 65,000 కోట్ల రూపాయలు కట్టుకున్నాం. చేసిందని చెప్పండి. లేకపోతే మా పార్టీకి సంబంధించిన మంత్రులు పోయినాయా, ఎవరింట్లో పోయినా చెప్పాలి. రైతు బంధు ఎందుకు బాధ్యతాయుతమైనటువంటి మనం సిటిజన్. మీ దగ్గరకే వస్తాను, మీరే కంటిన్యూ చేయండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత రైతు భరోసా ఎందుకు రావట్లేదు 15,000 రూపాయలు అనేది ఒక పాయింట్. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఎందుకు ఇవ్వట్లేదు? మహిళలకే ఇస్తామన్న 2,500. ఆ తర్వాత స్కూటీలు, ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారు? ఈ అంశాలపై ఇందిరా శోభన్ గారే మనకు సమాధానం చెప్తారు. రేవంత్ 365 మ్యారథాన్ ఇప్పటి వరకు ఇందిరా శోభన్ గారు మాట్లాడారు. మీతోనే మాట్లాడదాం మళ్ళీ. ఇప్పటి వరకు మీరు చెప్పారు ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యాము అని. ఇంకా అమలు అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. పింఛన్ కావచ్చు, స్కూటీస్ విషయం స్టూడెంట్స్ కి కావచ్చు, అలాగే నిరుపేద మైనారిటీస్ కి అందాల్సిన ఈ తులం బంగారం కావచ్చు, వాళ్ళకి పెళ్లి సమయంలో, మరి ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయి. సో మరి బంగారం అనేది మహిళలకు ప్రధానంగా సెంటిమెంట్ గా కూడా ఉంటుంది. ఆ బంగారం, ఆ తులం అది కూడా ఒక అట్రాక్ట్ అయిన విషయమే ఖచ్చితంగా. అదే ఉచిత బస్సులు ఎట్లాగో బస్సులు పెంచారు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందని ఎవరైతే వాళ్ళు లెటర్స్ పెట్టారో ఆ డిపోస్ కి రీసెంట్ గా బస్సులు కూడా పెంచారు. రెండో విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి అడిగారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ తెచ్చిన స్కీమ్ అయినప్పటికీ కూడా ఆ స్కీమ్ ఈ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తుంది. 2,311 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది కంటిన్యూటీ ప్రాసెస్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా అధిగమించాలి, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎలా మూవ్ చేయాలి, ఉన్నటువంటి అసెట్స్ ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, కొత్తగా ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, ఇలాంటి వాటిపైన ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఏర్పడ్డప్పుడు అయినటువంటి ఏర్పడ్డాక 2 కొడుకులకు పంచిన తర్వాత మీకు ఇప్పుడు
ప్రభుత్వం ఏర్పాటు చేశాక అసెట్స్ ఏమున్నాయి, ఎలా పెంచుకోవాలి, ఏంటి ఆలోచిస్తున్నారు. దానికి ముందే మేనిఫెస్టోలో 1,00,000 హామీలు పెట్టి అవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని ఎలా చెప్పారు? ఒక మాట చెప్తా మీకు, 100 రోజుల్లో అమలు అన్ని 100 రోజులు చెప్పలేదు మీకు. 6 గ్యారెంటీ 6 గ్యారెంటీలు ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు అమలు చేయండి ఏంటి? మహిళకి 2,500 రూపాయలు అన్నది ఒకటి మాత్రం ఇప్పటి వరకు ప్రాసెస్ లో కాదు, అది జరుగుతుంది. రైతు భరోసాకి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లకి ముందు రైతు భరోసా అంటే ముందు రైతు బంధు అనేది రైతు దాని కింద 7,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ కి ముందు. సో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎన్హాన్స్ చేసిస్తామన్న మేము ఏదైతే 7,500 రూపాయలు చెప్పినామో దానిని రేపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత సంక్రాంతి సమయంలో ఇస్తామని చెప్పేసి 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇక్కడ మేము ఎక్స్ట్రాగా ఏంటి అని అంటే కిసాన్ కి సంబంధించినటువంటి వడ్లు సన్నొడ్లను ప్రోత్సహించడం కోసము బోనస్ ఇస్తామని చెప్పిన దాంట్లో ఇక్కడ మనం పెంచిచ్చి ఇస్తున్నాము. కాబట్టి వరి వేస్తే ఉరి అన్న దగ్గర వరి వేస్తే ఉరి కాదు, ఇది వరి వేస్తే సిరి అవుతుందని చెప్పే సందర్భంలో బోనస్ ఇస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. క్వాలిటేటివ్ బోగస్ కాకుండా క్వాలిటేటివ్ ప్రోగ్రెసివ్ గా రిపోర్ట్ ఉండాలని ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఆ దిశగా వెళ్తుంది. ఎక్కడ ఎవరు ఆలోచించినట్టు విధంగా ఒక పెటెంట్ రైట్ వైపుకి ఇవాళ రైతుకి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ అయినా కుల జనగణన అయినా కూడా ఈ దేశంలో ఎవరు ఎక్కడ చేయని దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేశారన్నది ఇవాళ గంటా పదంగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్వార్థం తప్ప ఈ రాష్ట్రం గురించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చిచ్చినా చెప్పాలా. రేవంత్ రెడ్డి గారు 28 సార్లు ఢిల్లీ వెళ్ళని చెప్పిన వాళ్ళే ఒక్కనాడైనా ఎస్ ఈ రాష్ట్రానికి రావాల్సింది కరువు పంటకు కావాల్సిన మాకు 1000 కోట్లు కావాలని అడిగితే మీరు 460 ఇచ్చారు. అదే పక్క రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఏ మొహం మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ చెప్పండి. ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో మీ భాగస్వామ్యంతో చెప్పండి. తెలంగాణలో మీ భాగస్వామ్యం చేయలేదు. ఇవాళ వచ్చినాక కూడా ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ కి తొత్తుగా పనిచేశారు తప్ప ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదన్నది ముమ్మాటికి వాస్తవం. రెండో విషయం ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాలా, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దీంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 5 లక్షలు ఉన్నటువంటి దాని వల్ల 10 లక్షలకి పెంచింది. దీంట్లో ఆరోగ్యశ్రీ కిందికి జరగనటువంటి వాళ్ళకి అంటే ఇంకా ఎక్కువగా ఎక్సెస్ అమౌంట్ కావాల్సినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 830 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ గా దీని కింద బెనిఫిట్ పొందినారు. ఇదే కేసీఆర్ మనం కంపారిజన్ చేసుకోవాలి. కేసీఆర్ గారు 2018లో మొదలు పెడితే 2018 నుంచి 2023 వరకు 2,400 కోట్లు మాత్రమే ఆయన దానికి స్పెండ్ చేశారు. సో ఈ ప్రభుత్వము హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక హెల్త్ లోనే 14,000 పోస్టులు ఇవాళ రిక్రూట్ చేస్తాం. అది కాంట్రాక్టా, అవుట్ సోర్సింగా, రెగ్యులరా, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇవాళ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్గా సంక్షేమం చేయడానికి పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి ఇవాళ ఆ దిశగా అడుగులు పడ్డాయి. అదే ఎడ్యుకేషన్ మీరు ఇందాక మాట్లాడినారు, ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందని. ఎస్ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిపోయింది. నేను ఎడ్యుకేషన్ సిస్టంలో పనిచేసి వచ్చింది దాన్ని. కాబట్టి ఇవాళ ఆ వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ఫస్ట్ ఏముండాలి, వీసీలు ఉండాలి. పిల్లలకి ఒక మాట గుర్తుపెట్టుకోండి, చేతిలో పెట్టుకోవడం వల్ల గురుకుల విద్యార్థులు 50 మంది చనిపోయారు. వాళ్ళందరూ అయిపోతే మళ్ళీ ఒక్క నిమిషం మీద చెప్పండి. 1 by 1 వద్దాం. ఇవాళ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖ ఉంటే ఇంకా బెటర్ గా చేయడానికి ఒక అవకాశం. ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. మార్పులు ఏం చేశారో విన్నారు కదా. మీకు రానంత మాట్లాడా ఒక మాట, ఎడ్యుకేషన్ లో ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి పాలనకి సంబంధించినటువంటి ఏమంటారు అని అంటే స్పీచ్ కాదు ఇది. మేం ప్రశ్నలు అడిగినాం, మీరు ఇచ్చినటువంటి ఒక్క నిమిషం పావని, మేం ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం దానికి అనుగుణంగా చెప్పగలిగితే చెప్పాలి. అంతేగాని మొత్తం డిబేట్ మాట్లాడాలి కదా.
అడిగారు, 5 ప్రశ్నలు వేశారు, 5కి అనుబంధంగానే నేను సమాధానం ఇచ్చాను. ఎడ్యుకేషన్ గురించి అడిగినప్పుడు చెప్పాలి కదా నేను. మీరేం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది అంటేనే చాలా ప్రియారిటీ ఇచ్చినట్టు దానికి, కాబట్టి దానికి న్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు అంటున్నారు, నేను కూడా అంటున్నాను. ముఖ్యమంత్రి దగ్గర శాఖలు ఉండాలంటే మిగిలిన 10 మంది మంత్రులు కూడా అక్కర్లేదు, వాటికి ప్రియారిటీ రావాలంటే అన్ని శాఖలు ఆయన దగ్గర ఉండాలి. అది కాదు కదా, అది కాదు కదా. ఎందుకు 10 సంవత్సరాల వేల సంఖ్యలో స్కూళ్లు మూతబడినాయి, ఎక్కడ కూడా టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు, ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియామకాలు జరగలేదు. ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు అదొక ప్రయారిటైజ్డ్ పోర్ట్ఫోలియో అయినప్పుడు ఒక మంచి విద్యావేత్తని ఎవరు మీ దాంట్లో ఉన్నారు కదా ఎమ్మెల్యే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి సో నెక్స్ట్ లాస్ట్ టర్మ్ లో కేసీఆర్ గారు 72 రోజుల తర్వాత క్యాబినెట్ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు మాత్రమే కొనసాగించారు. సో ఇవాళ ఈ ప్రభుత్వము ఒక 6 మాత్రమే మీకు పెండింగ్ పెట్టింది, మిగతా అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు తన దగ్గర శాఖ ఉన్నప్పటికీ కూడా దానిపైన ఎవ్రీడే రివ్యూ చేస్తున్నారు, దానికి ఒక వ్యక్తిని అసైన్ చేశారు, వర్క్ మూవ్ ఆన్ అవుతుంది. సోషల్ ఇంజనీరింగ్ పర్పస్ లో ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏదైతే మనము క్యాబినెట్ ని విస్తరిస్తున్నామో సోషల్ ఇంజనీరింగ్ మస్ట్ అండ్ షుడ్ పాటించాలి. ఆ లైన్ లో కొంత కసరత్తు జరుగుతుంది. పదోన్నతులు జరిగాయి, ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఇవాళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ విషయంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళనే కంటిన్యూ అవుతున్నారు. ఇది క్వాలిటీ ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే ప్రైస్ పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? బూర వెంకటేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ. నిన్నగాక మొన్న ఆయన పోయిన తర్వాత ఇచ్చారు, అది పర్మనెంట్ అని ఎవరు చెప్పలేదు కదా. సో ఒక మాట ఈ ప్రభుత్వం అవినీతి పరుడు ఏమంటారు చెప్పండి. పిల్లల జీవితాలతో ఆడుకున్నట్టు ఒక మాట ఏమంటున్నా, ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు వాళ్ళే పనిచేస్తున్నారు. అధికారులు చాలా చేంజ్ చేస్తారా లేదా? పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రభుత్వం ఉండడానికి సిద్ధంగా ఉన్నది. పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఈ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర అతి ఎక్కువగా అవినీతి చేశాడు కాబట్టి ఇతను పెట్టడానికి వీలు లేదని మీరు ఇవ్వండి. ఆయన మీద మాట్లాడితే కాంగ్రెస్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇవాళ ఉన్నారో అతని మీద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ చార్జెస్ ఉన్నాయని ఆ రోజున మాట్లాడింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీయే మాట్లాడింది, ఆధారాలతో సహా చూపించింది. డెఫినెట్ గా ఇవాళ మీ దగ్గర ప్రూఫ్స్ లేవా? ఎట్లా పెడతారన్నా? ఎవరన్నా మీరే అత్యంత అవినీతి పరుడైన అధికారి అని ఆరోపణలు చేసిన వ్యక్తిని పక్కన తెచ్చి పెట్టుకుంటే దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒక వ్యక్తిగా అతను చేసినటువంటి తప్పులను అతను చేసిన ముఖ్యమంత్రి గారు ఆ సీట్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారంటే టెంపరీగా ఇచ్చారా, తాత్కాలికం అది వేరే చర్చ, దాని గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తి కారణం చేసి ఈయన అవినీతి పరుడు మీరే కదా అన్నది, వదిలేండి. అవకాశం ఇవ్వాలి కదా, చాలా మంది వ్యక్తికి గ్రౌండ్ నుంచి వచ్చిన లీడర్, యు నో ఎవ్రీథింగ్. అది వదిలేద్దాం. పావని గారు,
మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు చేయలేని అంశాలు చాలా ఉన్నాయి. ఏడాది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏడాది 365 రోజులే అన్ని అయిపోవాలని మీరు డిమాండ్ చేయడంలో ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్నప్పుడు చెప్పినవి చేసినాము, కొన్ని చెప్పనివి కూడా చేసినాము. లైక్ రైతు బంధు లాంటివి కొన్ని చేయడానికి ఉంటుండే మళ్ళీ అధికారంలోకి వస్తే. కానీ అబద్ధపు హామీలతోటి అలవి కాని హామీలు ఎవరైతే ప్రజలు ఆ హామీలను ఇన్నారో మోసపోయినరో వీళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా 100 రోజులు అని వాళ్ళే చెప్పిండ్రు కదా అందరి మైకుల ముందట. డిసెంబర్ 9వ తారీఖు నేనొస్తా, రైతులందరూ ఎక్కడికక్కడ బ్యాంకులల్లో పోర్రి 2 లక్షలు తెచ్చుకోండి, అందరి రైతులకు రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఆగస్టు 15 లోపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద అందరి మీద ఒట్లేసి మంత్రి హరీష్ రావు గారిని రాజీనామాకు సిద్ధంగా ఉండు అనేసి ఛాలెంజ్ కూడా చేసిండు. ఆగస్టు 15 అయిపోయింది, రుణం మాఫీ 2 లక్షలు ఇంకా రైతులకు ఎవరికి కాలేదు. అంటే కొంతమంది రైతులకు అయింది, అందరికీ కాలేదని చెప్పట్లేదు, కొంత పెండింగ్ ఉంది. ఎందుకు మరి ఇందిరక్క మాటలు అంటే పార్టీలు మారినంత ఈజీగా మాటలు మారద్దు. మాట ఇచ్చేటప్పుడు వెనకాల ముందు చూసుకొని ఇవ్వాలి. పవని ఇందిరక్క 1 మినిట్ టంగు చాలా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. 1 మినిట్ ఇందిరక్క, నేను రేవంత్ రెడ్డి మీరెందుకు గుమ్మడికాయ దొంగ అంటే వాళ్ళు మీరెందుకు జరుపుకోవాలి? రేవంత్ రెడ్డి గురించి అంటున్నా, రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ దాకా కూడా పార్టీలు మార్చిండు. కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ ద్రోహులందరినీ ఇప్పుడు ఈయన కూడా ప్రోత్సహిస్తున్నాడు కదా, మాకు పట్టిన దరిద్రమే వాళ్ళకు పడుతుంది కదా, మాకు పట్టిన దరిద్రమే వాళ్ళకు పడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ ఆయన ఆమె మీద నిలబడి గెలిచిండు. ఓడిపోయే టికెట్ గెలిచే టికెట్ అని అది కాదు టాపిక్, అది కాదు ఒక్క నిమిషం ఇందిరా గారు, చెప్పండి మీరు ఒక్క నిమిషం. ఓకే పవన్ గారు, అది కాదు ఇక్కడ, అది కాదు, అది టాపిక్ కాదు. కాంగ్రెస్ గ్యారంటీలా గారడిది. మహాలక్ష్ములు అన్నాడు, గృహజ్యోతి అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, యువ వికాసం అన్నాడు, చేయూత అన్నాడు. 6 గ్యారంటీలను ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు. 420 హామీలను ఇచ్చిండు. ఉచిత బస్సు మినహా సంవత్సర కాలంలో ఇప్పటి వరకు కూడా ఏ హామీని కూడా నెరవేర్చలేదు. ఇంకొకటి ప్రజాపాలన అభయహస్తం, ప్రజాపాలన దరఖాస్తులు అన్నాడు. ఈ దరఖాస్తులన్నీ కూడా ఏ హోటళ్లల్లా ఏ రోడ్ల మీద మనం చూసినామో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటి కామారెడ్డికి పోయిండు, బీసీ డిక్లరేషన్ అన్నాడు. 6 నెలలనే రిజర్వేషన్లు పెంచుతా బీసీలకు అని చెప్పిండు. ఇదెక్కడ పోయింది రేవంత్ రెడ్డి? చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండు. ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిండు? ఎస్టీలకు లగచెర్ల లంబాడి బిడ్డల దగ్గర నుంచి వెళ్ళి భూములను గుంజుకున్నాడు. లాఠీ చార్జీలు చేసిండు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా కూడా లంబాడి బిడ్డల మీద లాఠీ చార్జీ చేసి 9 నెలల గర్భవతి గిరిజన గర్భవతి లంబాడి యువతి వాళ్ళ భర్త కోసం ఇప్పటికీ కూడా తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతా ఉన్నది. ఇంకొకటి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అన్నాడన్న. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏం చేసిండు? 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 4000 నిరుద్యోగ భృతి అన్నాడు. సోనియమ్మ వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది. నిరుద్యోగులందరికీ మేమందరం ఉంటాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం అయిపోయింది. ఎక్కడ పోయినాయి అన్న? ఏం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు? మైనారిటీ డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్. ఈ వరంగల్ డిక్లరేషన్ అయితే
బోనస్ బోనస్ అంటున్నారు. 8 కోట్ల క్వింటాల ధాన్యం పండింది. 7 కోట్ల క్వింటాల ధాన్యానికి ఒక మధ్య తరగతి జీవులు ఏం చేస్తారంటే సన్న బియ్యం కోటి క్వింటాలు తినడానికి ఉంచుకుంటారు. 7 కోట్ల క్వింటాలకు ఇంటూ 500 బోనస్ 35,000 కోట్ల పైసలు ఇవ్వాలి. 35,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళు బోనస్ కి ఇచ్చింది 25-30 కోట్లు మాత్రమే. బోనస్ ఎందుకు బోగస్ చేస్తున్నారు? రైతు బంధుని ఎందుకు ఎగగొట్టారు? బంగారాన్ని ఎందుకు ఇస్తలేరు? కళ్యాణ లక్ష్మి చెక్కులు అప్పుడు అబద్ధాలే ఇప్పుడు అబద్ధాలేనా? మాట్లాడాలి. అధికారం ఉంటేనే మాట్లాడతాము. మిగిలిన అందరూ మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగాలి. ఇందిరా గారు ఒక్క నిమిషం పవన్ గారు అందరూ మాట్లాడాక ఛాన్స్. అందరికి అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం పోరాటం చేసిండు, ఉద్యమాలు చేసిండు. ఆనాడు ప్రతి విషయంలో చెప్పండి. వాళ్ళిద్దరు ఆగారు. మీరు చెప్పండి. ఊర్లు పంచుకున్నారు. చెప్పండి. మీరు చెప్పండి. పోయిన పాట ఏమో మంచిగా చెప్పిండు. చెప్పండి. ఊర్లు పంచుకున్న కథ వాళ్ళది. మనం మూటలు జనసేపు ఆగాలి. కాంగ్రెస్ ఎందుకంటే నోరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నోరు ఉంది కదా అని చెప్పేసి అబద్ధాన్ని కూడా నిజం అంటే ఒకటి సత్యమైన ఒక మాట ఏంటంటే అబద్ధం అంటే జల్లిన ఊరే వస్తుందట, నిజమేమో మెల్లగా అవుతుందట. సంవత్సరం అయిందనమాట వీళ్ళు ఆడిన అబద్ధాలు బయటపడి ఇది వీళ్ళు ఆడినంత అబద్ధము నిజం అనేది ఒకటి లేదని సంవత్సరం 365 రోజులు గడిచింది వీళ్ళ పాలన వచ్చేసి. ఇక పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, ఆ ప్రాణం లేని పార్టీ గురించి మాట్లాడదలుచుకోలే. అది ఒక్క నిమిషం పావనమ్మా ఆగాలి. ఒక్క నిమిషం ఆగాలిగా. నేనేమంటున్నానంటే అది వద్దనేసే కదా ప్రజలు ఇంద్రమ్మ రాజ్యం, ఇంద్రమ్మ ఇండ్లు తెస్తాం, మొత్తము పేద ప్రజలందరినీ ఏసీ రూమ్లలో ఉంచుతాం, ఇంటికి ఆ ఇంటింటి ఒక్కొక్క బిడ్డకు మేము తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, మరి అమరులైన కుటుంబాలకు 250 గజాల జాగిస్తాం, మళ్ళీ ఆ తల్లి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాం, మళ్ళీ వాళ్ళకి ఒక 3,500 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇక వాళ్ళ నోటికే మొక్కాలే, వాళ్ళకే మొక్కాలే. అబద్ధాన్ని చాలా అద్భుతంగా ప్రజల వరకు తీసుకుపోయినరు ప్రజలు. మా తెలంగాణ ప్రజలు చాలా అమాయకమైన ప్రజలు. అరే నిన్నటి దాకా ఒక దొరొచ్చే 10 ఏళ్ళు పాలించిండు, తెలంగాణ ఉద్యమం బంగారు తెలంగాణ తెస్తా అన్నాడు, ఏమి తేలే. 9 కుటుంబం బాగుపడ్డారు తప్ప మరి మాకేం జరగలే. ఇక్కడ వచ్చేసేమో గతంలో ఇందిరమ్మ ఇండ్లు అవన్నీ మేము చూసినాం కదా. ఇలా రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది అనేసి నా పేద తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. కానీ వాళ్ళకు ఇప్పుడు మన పావని ఒక మాట మాట్లాడింది, మహిళల్ని అవమానం చేసిండు బస్సుల విషయంలో. నేను కూడా అంట అవమానం అని బస్సు ఇచ్చినందుకు అవమానం కాదు. ఏసీ బస్సులు ఎక్కొద్దా పేదవాళ్ళు? నా పేద తెలంగాణ ఆడబిడ్డలు ఏసీ బస్సులు ఎక్కొద్దా? మరి నీకు చేత కాకుండా నువ్వు ఎందుకు ఇవన్నీ హామీలు ఇచ్చావు? ఇవాళ స్కూటీలు ఎట్టిపోయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ఇవాళ ఇందిరాగారు చెప్తా ఉన్నారు ప్రజా దర్బార్ అయింది అని చెప్పేసి. ఎక్కడైందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు పోదాం మనం 10 టీవీ కెమెరాని తీసుకొని ఎంతమంది ప్రజలు అక్కడ ఏడుస్తూ ఉంటారో టైం ఇవ్వక, వాళ్ళ కష్టాలను చూడక. ఏదో సినిమాలలో చూపించినట్టు చూపిస్తే కాదు, ఇక్కడ ప్రాక్టికల్ గా అనేది ఇంపార్టెంట్. ఏది చూడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉన్నటువంటి దళితులకు ఒకటి అలవాటు ఏంటంటే గాయ చేసి గత్తర్ చేస్తారు. ఇక్కడ గత్తర్ కాదు. తెలంగాణలో ఆగాలే ఇప్పుడు చెప్తుంది రేవంత్ రెడ్డి ఉద్యమం ఏం ఉద్యమం చేసిండు? మా తెలంగాణ ఉద్యమం చేసిండు. మహిళలైనా కార్మికులైనా కర్షకులైనా ప్రతి ఒక్కరిని ఏకం చేసిండు. సక్సెస్ లీడర్ అయినా ప్రతిపక్షంలో చెప్పండి. లేదు కనీసం మీరన్నారంటే చెప్పండి. చెప్పండి.
నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్పింది తను రేవంత్ రెడ్డి ఉద్యమాలు చేసిండు తెలంగాణ కోసం. ఒక్క ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్క కేసు చూపెట్టండి. నేను సవాల్ ఇస్తుతా ఉన్నా, నేను చెప్తా ఉన్నా. ఇవాళ మహిళలకు ఏదో ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏం చేయలే. అప్పుడు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉండి 6 ఏళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి లేదని మేము కొట్లాడినాం, మేము ఉద్యమాలు చేసినాం, దిష్టి బొమ్మలు తగులబెట్టినాం. తర్వాత 6 ఏళ్ల తర్వాత మేము చెప్పినాం, తుమ్మల నాగేశ్వరరావు గాజులు వేసుకొని ఇట్లా కూర్చుంటున్నావు, మమ్మల్ని అవమానపరుస్తున్నావు, మా మహిళా శక్తి గొప్ప శక్తి, మాకు ఇవన్నీ మేము చేయగలుగుతాం, శిశు సంక్షేమ శాఖ అద్భుతంగా మా మహిళలకు ఏమేమి చేసుకుంటాం అని చెప్పేసి మేము కొట్లాడిన సందర్భాలు ఇక్కడ, ఇవన్నీ చేసినటువంటి సందర్భాలు. ఇవాళ ఇందిరాని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, మీ క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు? మహిళా మంత్రులు ఇద్దరేనా? ఇద్దరు చాలా అంటే ఇక సీనియర్లకు ఇస్తారు కానీ జూనియర్లకు ఇయ్యరా? అంటే ఇప్పుడు ఒక 18 ఏళ్ళ అమ్మాయి మహిళ ఓటేస్తుంది, 60 ఏళ్ళ ముసలమ్మ ఓటేస్తుంది. అంటే 18 ఏళ్ళ అమ్మాయి ఓటుతో మీరు గెలవలేదా? ఇది ఎక్కడి పద్ధతి? నేను ఇంకోటి కూడా మిమ్మల్ని స్ట్రైట్ గా ఒకటి అడుగుతా ఉన్నాను. ఇవాళ హోంశాఖ కావచ్చు, మళ్ళా విద్యాశాఖ కావచ్చు, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ల పాలనలో ఆ విద్యా వ్యవస్థను మొత్తం కూడా మొత్తం ఆగమాగం చేసిండ్రని. అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి 10 తలలు 10 మెదడులు ఉన్నాయా? ఒకటే తల కదా. మరి మీ దగ్గర ఎందుకు 3-4 మంచి అవన్నీ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అది ఒక మంత్రిని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక వ్యవస్థను పెట్టి చాలా సిన్సియర్గా ఉన్నటువంటి ఒక వారిని ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ఉన్నాయని మెయిన్ అని మీ దగ్గర పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ ఒక సాక్ష్యం, ఇక్కడ ఝాన్సీ ఈ రోజు వీళ్ళు చెప్తా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది తప్పు, మా విద్యార్థులకు ఇది అన్యాయం జరుగుతుంది అని ఆ అమ్మాయి గొడవ పడితే అమ్మాయి స్కూటీ మీద కెంచి అమ్మాయిని రోడ్డు మీద ఈడ్చుకుపోయాడు. ఇదా వీళ్ళు ఇచ్చిన పాలన? కంటిన్యూ చేద్దాం విజయ్ గారు. జ్యోత్స్న గారు మీతోనే ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో మొదలు పెడతాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మహిళల కోసం కానీ హామీలను కానీ ఎంత మేరకు నెరవేర్చింది, ఇంకా నెరవేర్చాల్సింది ఎంత ఉంది, ఇక్కడ విద్యార్థి మహిళా నాయకురాలు ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ మహిళా నేతలు ఉన్నారు, మహిళల ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు ఏమనుకుంటున్నారు అనేది చెప్పే ప్రయత్నమే ఈ మారథాన్ డిబేట్లో భాగంగా ఈరోజు మేము తీసుకున్నాం. రేవంత్ at 365 మ్యారథాన్ జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు, ఓవర్ నైట్ లో అన్ని జరిగిపోవు అని చెప్తున్నారు, కొన్ని పథకాలు అమలు చేస్తున్నాము, ఇంకా అమలు అవ్వాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అంటున్నారు. సో రాబోయే 4 ఏళ్లలో ఇవి అమలు చేస్తామని చెప్తున్నారు, మరి ఏమంటారు? నేను ఒక విషయం చెప్తానమ్మా. నేను ఇప్పుడు నా ఇనీషియల్ రిమార్క్స్ లో కావచ్చు, మధ్యలో మాట్లాడినప్పుడు కావచ్చు, నేను ఒకటే చెప్పిన, వాళ్ళు ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఇచ్చిందనే చెప్పిన, నేనేమి ఇయ్యలేదని చెప్పాను. వాళ్ళని ఎక్కడ నేను ఇప్పుడు మంచి ఈవెన్ మీ అందరికీ గుర్తుంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా వాళ్ళు మంచి చేస్తే మంచి చేసిందని చెప్పినాం, చెడు చేస్తే బరాబర్ వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళని గలవట్టుకొని అడుగుతాం. అదే విషయంలో ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు చెప్పిన హామీలు ఏవైతున్నాయో దానికి అనుగుణంగా మీరు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మీరే మాట్లాడుతున్నారు ప్రయారిటైజ్డ్ శాఖలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. మనము 10 సంవత్సరాల పాటు కొట్లాడినాం. ఎందుకు కొట్లాడాం మేము? ఆ రోజున విద్యాశాఖను నిర్వీర్యం చేశారు, వేల సంఖ్యలో స్కూళ్ళు ఆ రోజున మూతబడ్డాయి, టీచర్ల నియామకం జరగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది గుండు సున్నా, ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారో అది చెయ్యలేదు. ఇవన్నీ మేము మాట్లాడిందాన్ని, వేరే వాళ్ళు కూడా కాదు. మేము మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా, మేము మాట్లాడినప్పుడు మీరు ఇవాళ రోజున అంత ప్రయారిటైజ్డ్ శాఖని ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి బిజీగా ఉంటారు, ఆయనకి ఇది ఒక్కటే కాదు చాలా ఉంటాయి, ప్రతి ఒక్క దాని మీద సమన్వయం చేసుకొని ముందరికెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటది. అలాంటప్పుడు అంత ప్రయారిటైజ్డ్ శాఖని మీరు ముఖ్యమంత్రి దగ్గర పెడితే ఎట్లా వర్కౌట్? ఇట్లనే జరుగుతుంది. ఇవాళ తప్పు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ సెక్రటరీని ఒక తప్పుడు వ్యక్తిని మీరు పెట్టారు అని అంటే ఎస్, ఎందుకు జరిగింది? ఓవర్లుక్ అవుతుంది, ఎందుకంటే దేర్ ఇస్ నో డెసిగ్నేటెడ్ మినిస్టర్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇప్పుడు దాని తప్పులు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అని అంటే వితండవాదం కాదు, అక్కడ జరిగిన దాన్ని చెప్పమని చెప్పి మేము ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. ఇట్స్ అప్ టు యూ టు టేక్ ఇట్ ఆర్ నాట్. ఇంకో విషయం ఏంటిది అని అంటే, నేను ఇందాక కొన్ని ప్రశ్నలు రేజ్ చేసిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఎస్, ఇవాళ రోజున కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పటంత లేవు అని అంటే లేవు కావచ్చు, కానీ వాళ్ళు గడ్డి తిన్నారని మనము గడ్డి తింటే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? నేను అనే పాయింట్ అది. నేను అనేది ఇప్పుడు కేసీఆర్ తప్పు చేశాడు నేనే అన్నా మాట, 10 సంవత్సరాల పాటు నేనే చెప్పిన. కేటీఆర్ ఎక్కడ తప్పు చేసిండో నేనే చెప్పిన, కవిత ఎక్కడ తప్పు చేసిండో నేనే చెప్పిన, బాజాప్తా చెప్పిన, ఇవాళ కూడా చెప్తా. నేను వాళ్ళు ఏం తప్పులు చేశారో చెప్తా, ఎక్కడ ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారో చెప్తా. కానీ
వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు బయటపడ్డారు 10 సంవత్సరాల పాటు, కాబట్టి మేము కూడా అదే చేస్తాము అని అంటే మాత్రం తప్పు. వాళ్ళు చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు ఇవాళ రోజున. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎవ్వరం కూడా తెలంగాణ బిడ్డలుగా ఇవాళ రోజున ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇందాక అన్నమాట చాలా వాస్తవం. ఆత్మగౌరవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆత్మగౌరవాన్ని ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటిది చూడాలి. నిజమే, నేనే చూసిన తను ఏబీవీపీ అయి ఉండొచ్చు, తను ఎస్ఎఫ్ఐ అయి ఉండొచ్చు, ఇంకో ఏదైనా అయి ఉండొచ్చు. 10 సంవత్సరాల తెలంగాణలో ఒక చిన్న ఉద్యమం చేస్తే, ఒక చిన్న ధర్నా చేస్తే ఎత్తుకపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టింది. చిన్న ధర్నా చేస్తే దేనికి? మహిళా కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడిగితే తీసుకుపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. నేను సాక్ష్యం, ఇందిరక్క సాక్ష్యం, విజయక్క సాక్ష్యం, మేమే ఉన్నాం ఆ రోజున, వేరే వాళ్ళు కూడా కాదు. మరి ఇవాళ అదే ఆ రోజున అది చేశారని, నియంతృత్వ ధోరణిలో మీరు పోతున్నారని అని చెప్పి మాట్లాడింది మేమందరమే. కానీ ఇవాళ ఆడపిల్లలు వచ్చి మాకు న్యాయం జరుగుతలేదు అని మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళ మీద మీరు ఇవాళ రోజున లాఠీ చార్జీలు చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది? జుట్లు పట్టుకొని గుంజాల్సిన ఒక నిమిషం. ఎందుకంటే ఇందాక ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ గురించి మాట్లాడి లగచర్ల గురించి మాట్లాడాను, మేమే మాట్లాడినాం. నేరేళ్ల బాధితుల గురించి మేమే మాట్లాడినాం. ఖమ్మంలో రైతులకు చేతులకు బేడీలు వేసిన రోజున మేమే మాట్లాడినాం. బాధ్యత మేము మాట్లాడినాం. ఆ రోజున టీఆర్ఎస్ మాట్లాడలేదు, ఇవాళ టీఆర్ఎస్ మాట్లాడుతుంది. కానీ వాళ్ళు చేసిన తప్పే, మీరు చేసిన తప్పే. రైతులకి ఎవరు అన్యాయం చేసినా వాళ్ళు తప్పే. ఒకటే విషయం చెప్తున్నా, వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు గెటవే కాదు. ఎస్, యు స్టిల్ హావ్ గాట్ 4 more years. మంచి ఒక మంచి మ్యాండేట్ మీకు ప్రజలు ఇచ్చిండ్రు, వాడుకోండి దాన్ని. స్వేచ్ఛ అని అంటున్నారు, ప్రజలకు మీరు స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛని ఏ రకంగా అందరూ ఉపయోగించుకుంటున్నారో చూడండి. ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టాలి. మీరు ఇవాళ కూడా వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేస్తున్నారు. ఆల్ పార్టీ మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు, విమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు, మేధావుల మీటింగ్స్ ఎక్కడా పిలవట్లేదు. మీరు అందరినీ కలిసి పెట్టుకొని ముందరికి వెళ్తేనే ఒక మంచి తెలంగాణను చూస్తాం మనం. రైట్ జ్యోత్స్న గారు, మీరు చెప్పినట్టు మీరు ఇప్పుడే గుర్తు చేశారు, మహిళా కమిషన్ కోసం మీరు అప్పుడు ఆందోళనలు చేశారు. మహిళా కమిషన్ అప్పుడు చివరిలో ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. అప్పుడు మహిళా కమిషన్ కి క్యాబినెట్ హోదా ఉంది, ఇప్పుడు ఆ క్యాబినెట్ హోదా ఎత్తేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకో ఇందిరా శోభన్తో లాస్ట్ అడుగుతాను నేను శోభన్ గారిని. మీరు చెప్పండి ఝాన్సీ గారు, ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో కంటే కొంత బెటర్ ఉందా, ఇంకా అంతకంటే అధ్వానంగా ఉందా? కంక్లూడ్ చేయండి ఫైనల్ గా మీ ఒపీనియన్. విద్యాశాఖ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలు దగాబడింది విద్యాశాఖ అని చెప్పేసి విద్యార్థులంతా మళ్ళీ నూతన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిని ఏరుకోరి తెచ్చుకున్నారు. ఆ గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రశ్నించి దొంగచాటుగా బాసర త్రిబుల్-ఐటీకి దొంగచాటుగా వీళ్ళు అడ్డుకుంటే విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ మధ్య స్వాతిప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే అక్కడికి వెళ్ళినటువంటి మా విద్యార్థి నాయకుల పైన అత్యంత దారుణంగా దాడి చేయించిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానిది. అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సమస్యలు లేవనెత్తుతారు, కానీ ఎందుకు వాటిని పరిష్కరించట్లేదు? ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదు? ఏమనంటే స్వయంగా సీఎం గారే పర్యవేక్షిస్తున్నారు. ఒక్క నిమిషం అండి అంటారు. కేసీఆర్ ఏమో కాకతీయ కేంబ్రిడ్జ్ చేస్తా, ఉస్మానియా ఆక్స్ఫర్డ్ చేస్తా అన్నాడు. ఈయనేమో స్కిల్ యూనివర్సిటీ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఉన్న విద్యా వ్యవస్థని బాగుపరచడం చేత గాని మీరు ఇంకా కొత్త వాటికి ఎందుకు తెరలేపుతున్నారు? స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే, స్కూల్ ఎడ్యుకేషన్ లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹1.17 అది ఉంది. తర్వాత 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ₹8.43. అలాగే 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 9.90 ఇది ఉంది. ఇది సరిపోవట్లేదు, స్కూల్ ఎడ్యుకేషన్ కి ఇది సరిపోవట్లేదు. అలాగే వంట కార్మికులు లేరు, అక్షయ పాత్ర విధానం ఉంది మధ్యాహ్న భోజన విధానంలో. అలాగే డిఈఓ ఎంఈఓ పోస్టులు కూడా ఈ రోజు వరకు మనం చూసినట్టయితే ఖాళీగా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయలేదు. అలాగే ఫీ రియంబర్స్మెంట్ 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చింది. ఆ పాత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల కాలేదు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు వరకు కూడా పెండింగ్ లో ఉంది. దాని వల్ల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు. ఈ కాలేజ్ లో అయిపోయింది, మాకు సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు, ఈ రోజు అది ఫేస్ చేస్తున్నారు. అలాగే ఇంకా కూడా ఉన్నాయి. రైట్ మాట్లాడదాం. రైట్ ఫైనల్ గా ఇందిరా శోభన్ గారు మీరే కంక్లూడ్ చేయండి. అందరు ఒపీనియన్ తీసుకుందాం, అందరూ మాట్లాడారు. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వం ఏమంత సంతృప్తిగా లేదు అనేది అందరు ఒపీనియన్ గా కనిపిస్తుంది. 2 పాయింట్లు. ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహంలో జ్యోత్స్న గారు లేవనెత్తారు, ఏదో గులాబీ రంగు చీర ఒక్కటి తప్ప మిగిలిందంతా అదే బాగుండే అనే రకంగా
మీరు మార్పులు ఎందుకు చేశారనేది ఒకటి చెప్పాలి. రెండోది బతుకమ్మ ఎందుకు తీసేశారు అనేది ఒకటి చెప్పండి. మూడోది మహిళా కమిషన్ ని ఏర్పాటు బీఆర్ఎస్ చేసింది, మీరే ఒత్తిడి చేశారు అప్పుడు, కానీ దానికి ఉన్న క్యాబినెట్ హోదా తీసేశారు, దాన్ని నిర్వీర్యం చేశారంటే మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు ఇంతసేపు డెఫినెట్లీ ఇప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ కాకపోతే నా వర్షన్ జనరల్ ఏంటంటే ఇవాళ అందరూ కూడా అటు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మొన్నటిదాకా వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో, వాళ్ళు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటారు. సో మనం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా బాధ్యత అన్నది ఇంపార్టెంట్, రిపీట్ అవుతుంది కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని వచ్చినప్పుడు పెట్టినారు. సో ఆ విగ్రహాన్ని ఇప్పుడు వాళ్ళ కంప్లీట్ గా ఎవరైతే డిజైన్ చేసి ఉన్నారో యాదగిరి గారికి నిన్నే ఆయనకి ప్రొఫెసర్గా వీసీగా కూడా ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది యాదగిరి గారికి. సో అంటే ఇక్కడ తెలంగాణ తల్లి అందరూ ఏమంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు కాబట్టి ఇలా పెట్టినప్పుడు అది చేతి ఈ చెయ్యి వాళ్ళది అనే ఒక నెగిటివ్ సింబల్ సో ఈ జనరల్ గా తెలంగాణ ఇందాక చెప్పండి ఒక సగటు ఉమెన్ తెలంగాణ సగటు ఉమెన్ ఎట్లా ఉంటది, కట్టు బొట్టు అది మన కల్చర్, కల్చర్ అది ఎలా ఉండాలి అన్న దానికి చెప్పబడ్డది. ఒక ముతక చీరతో ఉన్నటువంటి మహిళకి ఇవాళ మెడలో ఉన్నటువంటి హారాలు జనరల్ గా మారుమూల ప్రాంతాల్లో కూడా అవి అలాగే ఉంటాయి. అంటే ఒక కామన్ ఉమెన్ ఎలా ఉంటది మారుమూల ప్రాంత ఉమెన్ అనే దాన్ని తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మనకి కనిపించే విధంగా ఇది తెలంగాణ కల్చర్ అని చెప్పే విధంగా అక్కడ అది రూపుదిద్దది. సో కిరీటం గురించి ఉంది. కిరీటం అనేది జనరల్ గా రాజులు రాజసము అలా ఉన్నది కిరీటాలు ఉంటాయి. మహిళా మనులు మీన్స్ మహిళ మీన్స్ లక్ష్మి. సో లక్ష్మి మహిళ మీన్స్ కాబట్టి అక్కడ ఆ లైన్ లో తప్ప మనం ఇక్కడ కిరీటంలో జుట్టు వేసుకొని ఇదంతా మన కల్చర్ కాదు. సో తెలంగాణ మహిళ మంచిగా పెట్టుకొని అది చేయడం తెలంగాణ మహిళ కల్చర్. వినాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది. ఇందులో సబ్బండ వర్గాలు సబ్బండ జాతుల కల్చర్ ని ఏమంటారు ప్రతిబింబిస్తారు. ఒక మాట వినండి, కల్చర్ మీన్స్ ఒకరి కల్చర్ కాకుండా ఈ కల్చర్ అనేది అందరి కల్చర్ అనే విధంగా ఉండాలి అన్నది. సో మీరు వినకపోతే ఎట్లా? బతుకమ్మ 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 అంటే ఎస్ బతుకునిచ్చేది బతుకమ్మ, నేనే చెప్తున్నా కదా బతుకునిచ్చేది బతుకమ్మ. కానీ ఒక ప్రభుత్వ పరంగా మనం చెప్పేటప్పుడు అందరి యొక్క మనోభావాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒక లైన్ ఒక సింబాలిక్ లో ఒకటి మాత్రమే చెప్పడం వల్ల ఐ డోంట్ థింక్ అంటే ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఒపీనియన్ నాకు కూడా దానిపైన తెలియదు కాబట్టి నాకు అనిపించింది ఇప్పుడు అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వాలు అనేవి సబ్బండ వర్గాలు సబ్బండ జాతులన్నీ ప్రతిబింబించాలి. బతుకమ్మ అనే దాన్ని రాష్ట్ర పండగ అనేది ఒక కల్చర్ ని మేళవింపజేస్తుందనే చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది హిందువులు బతుకమ్మ అనే కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక పాట చెప్తాను, నేను బతుకమ్మ ఆడతా నేను కల్చర్ చేస్తా ఎవ్రీథింగ్ అంతా అన్న దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతా. బట్ ప్రభుత్వ పరంగా ఒకటి చేసింది అనుకుంటే హిందూ ముస్లిం సిక్కు లైక్ అందరు కల్చర్ అనేది మహిళా కమిషన్ చైర్మన్ గా ఒక నిమిషం, మహిళా కమిషన్ కోసం మీరే పోరాడారు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయించారు. మహిళా కమిషన్ కి సుందర్ లక్ష్మారెడ్డి చైర్మన్ గా బీఆర్ఎస్ పెట్టింది, ఆమెకు క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరు నేరెళ్ల శారద ఎవరినో పెట్టినట్టున్నారు మహిళా కమిషన్ చైర్మన్ గా, క్యాబినెట్ ర్యాంక్ కూడా తీసేశారు. ఎందుకు అంటే మహిళకు గౌరవం లేదా? మహిళా క్యాబినెట్ తీసేసారన్న సంగతి ఇప్పుడు మీరు చెప్తాను నేను కూడా. మహిళా కమిషన్ అనే దానికి ఆమెకు మెంబర్స్ ఇచ్చారు, ఆమెకి స్వేచ్ఛ ఇచ్చారు, ఆమె కూడా స్కూల్స్ వెళ్తుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కూడా చెప్పి చూపిస్తున్నారు. అంటే ఉన్నదాన్ని తీసేయడాన్ని మీరు ఎలా చెప్తారు? మహిళా కమిషన్ కు క్యాబినెట్ హోదా ఉన్నది తీసేశారు అంటే మహిళలపై గౌరవం లేదట. కళ్యాణ్ గారు అది స్టాట్యూటరీ బాడీ, అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి మహిళా కమిషన్ విద్యా కమిషన్ గవర్నర్ నుంచి కదా మా ముఖ్యమంత్రి ఇప్పుడు అది గవర్నర్ నుంచి చివరిలో ఒకటి చెప్తాను, మహిళల గురించి అసలు ఏమి మాట్లాడలేదు నేను వాస్తవం చెప్పాలనుకున్నప్పుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఇదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి సర్ఫ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పావర్టీ అంటే ఆ మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పనిచేసే 1,00,000 మంది అంటే 1 కోటి మంది మహిళలకి ఈ ప్రభుత్వ లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా ఎలక్షన్ అంటే ఎలక్షన్ కి వాళ్ళని పిలవాలి,
వాళ్ళకి ఏదో చేయాలి పంపించాలి అంతవరకు వాడుకున్నారు. బట్ ఇవాళ సీతక్క ఒక మంత్రిగా ఉన్న తర్వాత దీంట్లో ఆమె చాలా రిఫార్మ్స్ చేశారు. ఏంటి అని అంటే వడ్డీ లేని రుణాలకు ఉన్న పెండింగ్ అమౌంట్ ని వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రతి మహిళ తన యొక్క సెల్ఫ్ అంటే స్వతహాగా తనలో ఉన్నటువంటి పొదుపు గుణాన్ని ఈ ప్రభుత్వము బ్యాంకేజ్ ద్వారా వాళ్ళకి ఇంకొంచెం బాసటనిస్తూ ప్రతి ఒక్క లాస్ట్ గవర్నమెంట్ లో పెండింగ్ పడ్డాయి. మీకు అది కావాలనిపిస్తుంది 4,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద లాస్ట్ గవర్నమెంట్ లో ఓవరాల్ గా 365 రోజుల్లో ఏం జరగలేదా అంటే అలా చెప్పలేము. ఎంతో కొంత జరిగింది మంచి అనేది, ఇంకా జరగాల్సింది కూడా ఉంది. 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏం జరగబోతోంది గారు. థ్యాంక్ యూ పావని గౌడ్ గారు, థ్యాంక్ యూ ఆకుల విజయ్ గారు, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ పవిత్ర గారు. మొత్తానికి ఇక్కడ మహిళలంతా కూడా తమ ఒపీనియన్ ని నిర్ద్వందంగా ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పేశారు. మహిళా సమస్యలే కాదు, మొత్తం ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయింది కూడా చెప్పారు. మారథాన్ డిబేట్ లో భాగంగా మనకు జనైన అంతా మహిళా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ రేవంత్ at 365 మహిళా నాయకులతో మారథాన్ చూస్తూనే ఉండండి 10 TV.